ఎంజీరావు గారు, గత కొంతకాలంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నారు అనేది ఎవరికీ తెలియని ప్రశ్నగా మారింది. ఆయన ఎక్కడా కూడా కనిపించడం లేదు. అసిమ్ మునేరే అన్నీ తానై అక్కడ పరిపాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. షహబాజ్ షరీఫ్కి సంబంధించిన వార్తలు కూడా ఎక్కడ పెద్దగా వినబడడం లేదు, మునీర్ తప్ప. సో షహబాజ్ షరీఫ్ అసిమ్ మునీర్కు భయపడి దేశం విడిచి వెళ్ళిపోయారు అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న ప్రచారం. ఈ ప్రచారంలో వాస్తవం ఏంటి అండ్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్లో 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్స్ ప్రకారం అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్, కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఆయన అడ్రస్ కనపడడంలా. ఎందుకంటే నవంబర్ 27వ తారీఖున అసిమ్ మున్నీరు ఆర్మీ చీఫ్ నుంచి ఆయన సిడిఎఫ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ ప్రమాణ స్వీకారం చేయాలి అంటే పాకిస్తాన్ ఫెడరల్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన రాజ్యాంగ సవరణ చట్టానికి నోటిఫై చేయాలి, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు. కానీ అది ఇవ్వాలి అంటే ప్రధాని ఉండాలి షహబాజ్ షరీఫ్. కానీ ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఏంటంటే ఒక పర్యటనలో భాగంగానే ఏదో మాట చెప్పి అవాయిడ్ చేసి బహ్రెయిన్ వెళ్ళారు, బహ్రెయిన్ నుంచి లండన్ వెళ్ళారు. ఇప్పుడు ఆయన దేశంలో లేరు. కాబట్టి 27వ తారీఖున రిలీజ్ చేయవలసిన నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అసిమ్ మున్నీర్ తన పదవికి కొత్త పదవిలోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఏంటి, అసిమ్ మున్నీరు పెద్ద పాకిస్తాన్ అతి శక్తివంతమైన పదవిలోకి వెళ్ళడాన్ని షహబాజ్ షరీఫ్ వ్యతిరేకిస్తున్నారు అనేది మనకు ఇక్కడ పూర్తిగా మనకు అవగతం అవుతుంది. ఈ వ్యతిరేకించడంలో భాగంగా అక్కడ టర్కీ వ్యతిరేకిస్తుంది, తర్వాత కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఇస్లామిక్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఈ కొత్త రాజ్యాంగ సవరణ ఆర్మీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక రకంగా ఆర్మీ పాలన. కాబట్టి పాకిస్తాన్లో ఇప్పుడు అగమ్య గోచరమైన పరిస్థితి. అంటే ఏంటి, ప్రజాప్రభుత్వమైన షహబాజ్ షరీఫ్ వర్సెస్ అసిమ్ మున్నీర్ అనే ఒక యుద్ధం జరుగుతుంది. మరి ఈ వారిలో ఎవరు గెలుస్తారంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ల చరిత్ర చూస్తే మనకి ఎప్పుడు ఆర్మీయే గెలుస్తుంది. ఒకవేళ తాను గెలవలేని పక్షంలో ఆర్మీ అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెట్టడం కానీ, చంపేయడం కానీ, లేదా దేశం విడిచి పంపేయడం కానీ, పదవిలోకి ఆర్మీ చీఫ్లు వెళ్ళిపోతారు. అదే యాహ్యా ఖాను, ఆయూబ్ ఖాను, తర్వాత జియా ఉల్ హక్, తర్వాత ముషరఫ్, అలాగే జరిగింది. ఇప్పుడు 5వ వ్యక్తి అసిమ్ మున్నీర్ అనమాట. ఇక ఎట్టి పరిస్థితుల్లో షహబాజ్ షరీఫ్ ఉండరు. కానీ ఇప్పుడు అసిమ్ మున్నీర్ డైరెక్ట్గా రావడానికి లేదు. ఇప్పుడున్న ప్రస్తుత జియో పొలిటికల్ సిచ్యువేషన్, పాకిస్తాన్లో ఉన్న అంతర్గత పరిస్థితుల దృష్ట్యా మరి అసిమ్ మున్నీర్ పదవిలోకి వస్తారా లేదంటే చెప్పలేని పరిస్థితి. షహబాజ్ షరీఫ్ రావాలి, నోటిఫై చేయాలి. లేదంటే ఆయనకున్న ఒకటే ఒక అవకాశం, ప్రజాప్రభుత్వాన్ని అన్నిటినీ ఎక్కడికక్కడ కూల్చేసి ఆర్మీకి వెళ్ళిపోయి ఆర్మీ తిరుగుబాటు వచ్చి ఆయన తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలి. మరి ఈ పరిస్థితి పాకిస్తాన్లో ఉంది అంటే మళ్ళీ ఈ మధ్యలోనే ఒక సంక్లిష్టమైన ఇష్యూ ఒకటి వచ్చింది. అదేంటి, ఇమ్రాన్ ఖాన్ ఆయన జైల్లో బతుకున్నాడా లేడా అంటే వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ని అడియాలా జైలుకి పంపడం జరిగింది. ఆ జైల్లో ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు, కానీ మెంటల్లీ టార్చర్డ్, ఫిజికల్లీ టార్చర్డ్, అంటే మెంటల్లీ అయిన చాలా పెద్ద పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంటే ఏంటి, దేశం విడిచి వెళ్ళకపోతే నేను టార్చర్ చేస్తా, చంపేస్తాయని ఆయన మెంటల్గా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నారు. కానీ ఇది ఎలా ఉందంటే, ఈ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఏది ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు కోట్లాది మంది ఈరోజు రోడ్ల మీద ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆన్ ఫైర్ అని చెప్పవచ్చు. అక్కడ ఫైర్ అయిపోతుంది ఈ పరిస్థితి. అక్కడ వేరే రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, అసిమ్ మున్నీరు పదవికి ఈయన షహబాజ్ షరీఫ్ ఒప్పుకోకపోవడం, చాలా పార్టీలు ఒప్పుకోకపోవడం, అంతర్జాతీయంగా కూడా అసిమ్ మున్నీర్కి పేరు తగ్గిపోవడం, ఇవన్నిటిని చూస్తే పాకిస్తాన్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అంటే ఆర్మీ పూర్తిగా కంట్రోల్ తీసుకునే పరిస్థితి. ఈ పరిస్థితి వస్తే ప్రజలు ఒకప్పుడు ఒప్పుకున్నట్టు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల, సింధు జలాలు ఆపేయడం వల్ల కడు పేదరికంలో ఉన్నారు. ఎక్కడికక్కడ బెగ్గర్లు, తర్వాత ఇటు బెలూచిస్తాన్లో, అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో, ఇటు పీఓకేలో ఎక్కడికక్కడ తిరుగుబాటు ధోరణి ఉంది. మరి అసిమ్ మున్నీర్కి అంత ఈజీ కాదు, అందుకే ఆయన దొంగదారి ఎదుర్కొన్నారు. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎంతటి అగమ్య గోచరం అంటే అంత అగమ్య గోచరంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అనార్కీ అంటారు, అంటే అరాచకం రాజ్యం వెళ్తుంది అనమాట పాకిస్తాన్. ఈ పరిస్థితిని ఇండియా చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అది మన మీద స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు, ఆ ఫలితం మన మీద ఉంటుంది. ఎందుకంటే 3000 కిలోమీటర్ల బౌండరీ ఉందాం, అక్కడ ఏది వచ్చినా దాని డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఇండియా మీద వాళ్ళు చేస్తారు. కాబట్టి అసిమ్ మున్నీర్ నుంచి ఇండియా చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే అసిమ్ మున్నీరు ఇదంతా డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్ కానీ ఇండియా మీద ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉందని ఇండియా ఎక్కడికక్కడ ప్రిపేర్డ్ అయి ఉందండి. అందుకే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.